సరసా, నా చేతిలో ధనరేఖ ఇక్కడి దాకా వచ్చిందా? దీని ముండ మొయ్య ఇక్కడ తిష్టి వేసి మొండికేసుకుని కూర్చుంది కథం. ఇంకా మనం కోటీశ్వరం ఎలా అవుతాం? కోపం వచ్చింది. గీత, నీ రోగం కుదురుస్తాను చూడవేనాను. కత్తి తీసుకున్నాను, సాయమని గీకాను, బాయమని ధనరేఖ వచ్చింది. అయ్యో రక్తం! మీకు పిచ్చెక్కిందా ఏమిటి? పిచ్చి లేదు, ఎరలేదు. రక్తం మడుగులు కట్టినా సరే నా గీత మారాల్సిందే. నేను కోటీశ్వరుడిని కావాల్సిందే. నీ మెళ్ళో తాళి కట్టాల్సిందే. నీ అబ్బరోగం కుదుర్చాల్సిందే. చాలండి, ఇలా చేతులు కోసుకుని గీతలు గీసుకుంటే కోటీశ్వరులు అవుతారా? మరి ఎలా అవుతారో చెప్పు. ప్రయత్నం పట్టుదల ఉండాలి, కష్టపడాలి, సంపాదించాలి. ఏ నీతులు మాకు తెలుసులే సరసా. అన్నిటికంటే ముఖ్యం గీత. గీత ఉండాలి సరసా. గీత లేదు, రోత లేదు. పిచ్చి పిచ్చి నమ్మకాలతో వెర్రి పనులు చేయకు. ఇంతకన్నా మీ ఆస్తిని గురించి కోర్టులో కేసు జరుగుతుంది కదా, ఏం చేయాలో, ఎలా అనుకూలం చేసుకోవాలో ఆలోచించి ఆ ప్రయత్నం చేయరాదు? ప్రయత్నించక పందిలాగా తిరుగుతున్నానా సరసా? రోజు వకీలింటికి మా ఇంటికి తిరిగి తిరిగి ఒక అడ్డదారే ఏర్పడింది. వకీలు ఏమన్నారు? ఓడిపోయే వరకు గెలుస్తావని వకీలు, చచ్చే వరకు బ్రతుకుతావని డాక్టరు అనడం మామూలేగా సరసా. ఏది ఎలా అయితేనే నాకు తెలుసు, జయం మనది. నా ఆస్తి తిరిగి వస్తుంది. నేను లక్షాధికారిని అవుతాను. నిన్ను పెళ్లి చేసుకుంటాను. కానీ కానీ ఏమిటి ఎలా చూస్తున్నారు? ఏమిటి వేషం? ఈ వేషాలు మన దగ్గర పనికిరావు. ఇదిగో ఖచ్చితంగా చెప్తున్నాను, లిప్స్టిక్లు, స్నోలు, పౌడర్లు, ఈ వికారాలు మనకు నచ్చవు. ఆనందరావు గారి భార్య అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? చక్కగా పసుపు రాసుకోవాలి, ఇండియన్ స్టైల్లో ఇంత బొట్టు పెట్టుకోవాలి, మర్యాదగా సంసారపక్షంగా ఉండాలి. అలాగా? తర్వాత అండి? క్లబ్బులని, డాన్సులని, షాపింగ్లని వెళ్ళడం, బజార్లో అడ్డమైన చెత్త అంతా కొనడం, ఆ చెత్త పుట్ట మొగుడినెత్తిని పెట్టడం, మోసుకురమ్మనడం, ఈ అధికారాలు మన దగ్గర సాగం. తర్వాత? ఇల్లు వదిలి కదలకూడదు. భర్త ఇంటికి రాగానే భార్య చిరునవ్వుతో ఆహ్వానించాలి, సేద తీర్చాలి, పరిచర్యలు చెయ్యాలి. ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే హస్బెండ్ గారి పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఓహోహోహో! ఏమండి? ఏమండి? మిమ్మల్ని. ఏ? నేను ఇంటికి వెళ్ళాలి, పర్మిషన్ ఇస్తారా? పుట్టింటికా? మా ఇంటికి. నాన్సెన్స్. అది కాదు మీ ఇల్లు, ఇది. అయినప్పుడు చూద్దాంలేండి, వస్తా. ఇదిగో, భర్త ఆజ్ఞ శిరసా వహించాలి. ఎవరండి భర్త? నేను. ఎవరికండి? నీకు. పాపు భర్త గారండి, తమలా కూర్చుని ఆజ్ఞాపిస్తూ ఉండండి, నేను వస్తా. ఇదిగో సరసా, నీకే చెప్తున్నాను. ఈ పప్పులు మన దగ్గర ఉడుకో. ఇదిగో ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు ఇలా అధాతి చేస్తే నేను పెళ్లి చేసుకోను. చేసుకోవు? చేసుకోను. పోనీ నేనే నిన్ను చేసుకుంటాను. అప్పుడు మనం చెప్పినట్టు నువ్వు వినాలి. ఎంత అవమానం. ఏ? అలాగే అలాగే. ఓకే. టాటా. టాటా. సరసా. టాటా. టాటా. అన్నయ్య, ఇవాళ చాలా మంచి రోజని మన కృష్ణ రాధల పెళ్లి సంగతి మాట్లాడిపోదామని వచ్చాను. మాట్లాడేదేముందమ్మా, అది ఎప్పుడో నిర్ణయం అయిపోయింది. శాస్త్రులు గారు జాతకం కూడా చూడమన్నాను, చాలా మంచి పొందికని చెప్పాడు. శాస్త్రులు చెప్పేది ఏందయ్యా? నన్ను అడిగితే నేను చెప్పాను ఆ సంగతి. రేయ్ రేయ్, నువ్వు జాతకాలు చూడడం ఎప్పుడు నేర్చుకున్నావురా? జాతకం చూడటం ఎందుకండి, వారిద్దరిని అట్లా నిలబెడితే ఎంత గుడ్డోలని చెప్పారండి, భేషైన పొందికని. అదే చెల్లమ్మా, ముహూర్తం కూడా నిర్ణయించమన్నాను. రాధ పెళ్లితో పాటు లక్ష్మి పెళ్లి కూడా చేసేస్తే ఏమంటావు? మరి సరసకు అన్నయ్య? దానికి ఒక సంబంధం చూశాను, అది కుదిరితే అన్ని పెళ్లిళ్ళు ఒకటేసారి చేసేద్దాం. నీ పిల్లలకేం లే అన్నయ్య. నీ పిల్లలకే కావాలి, తక్కువైంది. ఎంత ఐశ్వర్యం ఉన్నా మంచి చెడు చూచే దిక్కంటూ లేదు కదా. వాడా పసివాడు, ఏదో నువ్వే అన్నీ చూడాలన్నయ్య. ఏమిటి చెల్లమ్మా, నువ్వు చెప్పాలా? పిల్లల పెళ్లి విషయమై నువ్వేమీ దిగులు పడకు. రాసేదన్నయ్య? లోపల ఉందేమో, చూసి వస్తాను. కాబోయే కొడలు కదూ, చూడు చూడు. రైట్, మెల్లగా నోయ్. రబ్బరా ఒళ్ళ. మహాశయులారా, మన ఊరికే పేరు తెచ్చి మనందరికీ గర్వకారణమైన గౌరవాన్ని సంపాదించుకున్న శ్రీ కృష్ణ గారి అధ్యక్షత క్రింద మన పట్టణ వాణిజ్య మండలి వార్షికోత్సవం జరగడం మనకెంతో ఆనందదాయకం. విదేశాలలో అశేషమైన అనుభవాలను గడించుకున్న శ్రీ కృష్ణ గారు వ్యాపార రీతులను గురించి
వారి అమూల్యమైన అనుభవాలను సలహాలను ఇచ్చి మనకు మార్గదర్శకులు కావాలని ఆశిస్తూ మీ అందరి తరఫున వారిని ఈ పూలమాలతో అలంకరిస్తున్నాను. మహాశైలకు, పెద్దలకు, వాణిజ్య మండలి సభ్యులకు నా కృతజ్ఞతాభివందనం. వ్యాపారం అనగానే నిజాయితీ లేనిదని, ఉండకూడదని మన దేశంలో చాలా మంది అభిప్రాయం. కాదు, దురభిప్రాయం. ధనం సంపాదించటమే వ్యాపారానికి ఏకైక లక్ష్యమైన ప్రజాక్షేమాన్ని కూడా పాటించాలని నా వినయపూర్వకమైన విజ్ఞప్తి. మనలో పెరుగుతున్న అత్యాశే మన వ్యాపారాభివృద్ధికి పెద్ద ఆటంకం. అన్య దేశాల వారికి మన మీద, మన నిజాయితీ మీద నమ్మకం పోయింది అందువల్లనే. ఇతర దేశాల దాకా ఎందుకు? ఇటీవల జరిగిన సంఘటన చూడండి. మన దేశంలోనే తయారవుతున్న పెన్సిలిన్లో పిండి కలుపుతున్నారని ఒక వదంతి కలిగింది. దీనికి కారణం అత్యాశ. ప్రజాక్షేమం ఎడల మనకున్న బాధ్యతను గుర్తించకపోవటం. ఇదే కాదు, ఆ మధ్య ఇతర దేశాలకు పొగాకు ఎగుమతి చేసినప్పుడు ప్రతి పొగాకు కట్టలోనూ మన వాళ్ళు 1-2 నాపరాళ్లు పెట్టి పంపారని, దాంతో ఇతర దేశాల వారికి మన మీద పూర్తిగా నమ్మకం నశించిందని విన్నాను. ఇది ఘోరం. మన వ్యాపారానికే తలవంపు. మనం నైతిక విలువలను పాటిస్తూ ప్రజా అవసరాలని, క్షేమాన్ని గుర్తిస్తూ ఆశను హద్దుల్లో పెట్టుకుని వ్యాపారం సాగిస్తే మన వాణిజ్యం కూడా అన్య దేశాలతో పోటీ చేయగలదని ఒకనాటి ఔన్నత్యాన్ని తిరిగి భరించగలదని. మా చెన్నయ్య గారికి అవసరంగా ఇవ్వాలి. అయ్యా అయ్యా, ఘోరమైన వార్త. కృష్ణా గారు డబ్బంతా వేసి ఉంచిన సింగపూర్ బ్యాంకు దివాలా తీసిందంట. బ్యాంకు దివాలా తీసిందా? అయ్యయ్యో, చేతులారా 50,000 రూపాయలు ఇచ్చానే. నీవేనంతయ్యా, నా డబ్బు పోయింటే 50,000 అన్యాయంగా. ఎందుకు పోతుంది, ఎలా పోతుంది? ఆ మిగిలిన కాస్త కోస్త ఆస్తి మాయమయ్యేలోగా నిలబెట్టి వసూలు చేసుకో. ఈ గతి పడుతుందని నాకెప్పుడో తెలుసు. కాకుంటే డబ్బుగా చూశాడా? చిల్ల పెంకులల్లే చల్లేశాడే. అడగని వాడిదే పాపం. చేతికి ఎంత అందితే అంతా విసిరేశాడే. ఏం దానకన్నుడు అనిపించుకోవాలనే? కన్నుడే గోకన్నుడు. ఎంత కుబేరుడైతే మాత్రం అంత మిడిచిపడితే దివాళా నీకేమవుతాడు? చాలించండి. మీ నోటికి నీతి నియమం ఏమన్నా ఉందా? క్షణం ముందు అంతవాడని ఇంతవాడని ఆకాశానికి ఎత్తారు. ఇప్పుడు అమాంతం కిందికి తోసేస్తారా? ఏం మనుషులయ్యా గొర్రెల గుంపు. అవునయ్యా, అది నిజమే. ఏమిటయ్యా నిజం? ఇవాళ కాకపోతే రేపైనా బయటపడదు అసలు బండారం. చూస్తారే, పదండి పదండి. హలో, ఎవరు? అయ్యగారా? ఉండండి. చిన్నయ్య, సింగపూర్ నుంచి ఫోన్ వచ్చింది. హలో, ఎవరు? బలరాం. స్పీకింగ్. ఎవరు? కృష్ణ. ఏమిటి బ్రదర్, బ్యాంకా? ఎప్పుడో దివాళా తీసింది. ఏమిటి బ్రదర్, మనిషి అయిపోతుండగాలింది. మనిషి పెట్టిన బ్యాంకు ఒక లెక్క. బలరాం, మరి ఇవ్వవలసిన వాళ్ళందరికీ అడ్జస్ట్ చేశాను. అలా వదిలేస్తానా? అందులోనూ ఇలాంటి సమయంలో కొంతసేపు ఆలోచించాను. రైట్స్ అనుకున్నాను. మన టీ ఎస్టేట్, రబ్బర్ ఎస్టేట్, స్కూల్ కనుక్కున్నవే 10 ఎకరాలు అంతా తెగ నమ్మేశాను. బలరాం, ఏమిటి నువ్వు? నాతో చెప్పకుండా, నన్ను ఒక్క మాట అడగకుండా నా ఎస్టేట్ అంతా అమ్మేశావా? మరి ఏం చేయమంటావు? అడగడానికి ఆలోచించడానికి టైం లేదు. మరొక రోజు ఆలస్యం అయితే నా పరువు ప్రతిష్ట ఏం కావాలి? యజమాని పరువు పోయినా పర్వాలేదు, కానీ ఏజెంట్ పరువు పోవడం మనం ఎలా చేయం? బలరాం, ఏమిటి నువ్వు మాట్లాడి? ఏం, ఎందుకలాగా ఆవేశపడతావు? ఈ లాస్ కంతా కారణం ఎవరు? నీవు. నేనా? నీవే, ముమ్మాటికి నీవే. బలరాం, నేనేం చేశాను? అంత చెయ్యరాని పని, పరువు తక్కువ పని నేనేం చేశాను? డబ్బు నిర్లక్ష్యం చేశావు, చిల్లపెంకుల్లా చూశావు. అందుకే నీ దగ్గర ఉండకుండా పోయింది. బలరాం, మరేమిటి? దానికి 20,000, దీనికి 50,000, వాడికి 60, వీడికి 70 అని వెనక ముందు ఆలోచించకుండా దోచడితో దోచిపెట్టేవే. నిన్ను మించిన కోటీశ్వరులు ఈ ఊళ్ళో ఎంతమంది లేరు. వాళ్ళందరూ నీలాగే చేశారా? ధనం కాదు గుణం ప్రధానం అని నాతో వాదించేవే. ఆ గుణాన్ని ఎక్కడ నా తాకట్టు పెట్టి డబ్బు పంపించు. ఇంకా ఇవ్వాల్సిన వాడికి ఇక్కడ సర్దాలి. బలరాం, ఎందుకు నన్ను ఇలా చిత్రవత చేస్తావు? ఏం జరిగింది, ఎలా జరిగింది వివరంగా నేను చెప్పు. లేకుంటే వెంటనే నేను బయలుదేరానా? నువ్వా? ఇక్కడికా వస్తావా? వచ్చి ఏం చేస్తావు? ఉన్న బంగ్లా కూడా అమ్మేసేనే. ఓ మై గాడ్, నా ఎస్టేటే కాకుండా బంగ్లా కూడా అమ్మేశావా? నువ్వు ఇక్కడికి వస్తే అప్పుల వాళ్ళు అడిగే మాటలకు ఆత్మహత్య చేసుకుంటావు.
అంతే, వివరాలని చెప్పడానికి నో టైం. బాయ్ హలో హలో ఏమిటయ్యా ఇది? ఏమిటి అన్యాయం? ప్రాణ స్నేహితుడన్నావి, మనల్ని ఒక్క మాట అడగకుండా ఇలా చేసి పెట్టాడే.